హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఈ వీడియో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నాకు అనిపించిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. సో నిన్న ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది. తిరుపతిలో ఒక డాక్టర్ గారు, ఫిజిషియన్, సీనియర్ మోస్ట్ ఫిజిషియన్, ఒక డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ గారు హాస్పిటల్ డ్యూటీకి రిపోర్ట్ అయ్యి తను వెళ్తున్న టైంలో కార్డియాక్ అరెస్ట్, అంటే సడన్గా గుండె ఆగిపోవడం వల్ల చనిపోయారు అనే వార్త. సో ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అవుతుంది అని చెప్తున్నానంటే, మనకు మారుమూల ప్రాంతాల్లోనో లేదా ఇంట్లో ఎక్కడో హాస్పిటల్ సర్వీసెస్కి దూరంగా ఉండి మెడికల్ కేర్ అందకపోవడం వల్ల టైంకి తీసుకురాలేదు అంటారు కదా డాక్టర్లు, కొన్ని విషయాల్లో టీవీలో చూస్తుంటాము. అట్లాంటి రీజన్ కూడా కాదు. ఒక పెద్ద హాస్పిటల్, రూయా హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్ తిరుపతిలో డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. మరి అంత ఇమ్మీడియట్గా మనకు ఐసీయూ కేర్, కార్డియాక్ కేర్ అన్నీ చేసినా కూడా ఆ డాక్టర్ సర్వైవ్ కాలేదు, అకాలం చేశారు. సో చాలా బాధపడవలసిన విషయం అన్నమాట ఇది. సో మరి దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. ఫెసిలిటీస్ లేవా అంటే ఉన్నాయి, డాక్టర్స్ టీం లేదా అంటే ఉన్నారు, టైమ్లీ అటెన్షన్ లేదా అంటే ఉంది. అన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు భగవంతుడి కృప మన మీద లేకపోతే భగవంతుడి ఆజ్ఞను మనము దాటలేము. సో ఈ విషయంలో చాలామంది చెప్తుంటారు పేషెంట్స్, డాక్టర్ పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాము, కొన్ని సందర్భాల్లో ఇట్లా సేవ్ చేయలేకపోయారు, డాక్టర్లు ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వలేకపోయారని ఇంకేదో రీజన్తో ఆ కోపంలో, బాధలో వాళ్ళు హాస్పిటల్ అద్దాలు పగలగొట్టడం, అక్కడున్న డ్యూటీ డాక్టర్ మీద చేయి చేసుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దానికి తోడు అగ్నికి ఆజ్యంలాగా అప్పుడున్న దగ్గరలో ఉండే కార్పొరేటర్నో పొలిటీషియన్నో పట్టుకొచ్చి వాళ్ళ దగ్గరలో ఉండే, వాళ్ళ చేతి కింద ఉంటారు కదా, వాళ్ళని కార్యకర్తలను కూడా అనలేము, గూండాలని చెప్పాలేమో, వాళ్ళని తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. అండ్ మీడియా కూడా ఏంటంటే ఇట్లాంటి నెగిటివ్ విషయాల్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ డాక్టర్స్ మీద ఉండే సొసైటీలో నెగిటివ్ ఇంపాక్ట్ని ఇంకా ఎక్కువ చేసి ఇంకా వాళ్ళ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటట్టుగా చేస్తూ ఉంటారు. సో దీని గురించి అనిపించింది, మరి ఈ విషయంలో కేర్ లేదా అన్నీ ఉన్నా కూడా జరిగిందంటే కొన్ని విషయాల్లో మనం చేయలేము. ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ డిసీజ్ అంటే ఆ డాక్టర్ గారికి అంతకు ముందు కూడా ఏమైనా కార్డియాక్ ఇష్యూ ఉన్నాయా, అన్డిటెక్టెడ్ ఉండి కూడా ఆయన ట్రీట్మెంట్ ఆయనకు తెలియదు, ట్రీట్మెంట్ ఒకవేళ తెలుసుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు డాక్టర్, కాబట్టి తెలియకుండా ఉండిందా అన్నది సైలెంట్గా కొన్ని ఉంటాయి. సో దీని గురించి ఏం చెప్తామంటే, ఒకటి ఖచ్చితంగా ఒక ఏజ్ వచ్చాక రెగ్యులర్గా ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ ఆయన దగ్గరికి రావాల్సిన పేషెంట్లే వీళ్ళందరూ కూడా వెళ్ళాలి, చెకప్స్ చేయించుకోవాలి, మంచి జీవన శైలి చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఫిలాసాఫికల్, తాత్విక విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, మనిషికి తృప్తి ఉండాలి. సో ఎప్పుడు మనము ఈ ప్రపంచం నుంచి మన సూట్ కేస్ సర్దుకొని వెళ్ళాలి అంటారు, అక్కడ సర్దుకునే టైం కూడా లేకుండా వెళ్ళిపోయారు ఆయన. సో అట్లాంటి విషయాలప్పుడు కొన్ని మనం ఆలోచించాలి. ఏం రాసి పెట్టున్నా తీసుకునే మనస్తత్వం ఉండాలి. తెలిసిన వాళ్ళతో కోపతాపాలు అవన్నీ వీలున్నంత వరకు తగ్గించుకోవాలి. మనసులో ఎవరికన్నా ఏమైనా చెప్పాలి అని ఉంటే చెప్పేసేయాలి టైంకి, దాచుకోవద్దు. మళ్ళీ తర్వాత చెప్పొచ్చులే, ఆ తర్వాత చెప్పొచ్చులే అని తృప్తి ఉండాలి చాలా. ఎందుకంటే ఈ ప్రపంచం ఎలా పరిగెత్తుందంటే, ఒక వ్యక్తితో మనకు పని ఉంటేనే, అది డబ్బు రూపేణా, సలహా రూపేణా, ఇంకేమన్నా ఉంటేనే తప్ప మాట్లాడట్లేదు. సో అట్లాంటి ఇప్పుడు కొద్దిగా ఎప్పుడు చూడండి, మంచి యోగా చేయాలి, ఇది చేయాలి, ఆర్గానిక్ డైట్ తీసుకోవాలి, ఇది కావాలి, అన్నీ ఇంపార్టెంటే. ఆర్గానిక్ డైట్ కంటే కూడా ఆర్గానిక్ థాట్స్, స్వచ్ఛమైన థాట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది చేసుకోండి. ఎప్పుడు రాసి పెట్టుంటుందో తెలియదు. వీళ్ళంతవరకు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి, మంచి లైఫ్ స్టైల్ చేయండి, అండ్ ఎక్కువగా ఆలోచించకూడదు అంతే. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా నాకు కూడా చాలా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. నేను కూడా ఏదో ఆలోచిస్తుంటాను, ఇంకా కొంచెం సాధించాల్సింది, ఇంకా చేయాల్సింది, పిల్లలు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకు ప్రాప్తం ఎంతవరకు ఉంటుందో అంతవరకే మన గీత, ఆ దాటి ఎవ్వరూ ఏం చేయలేరు. ఇలాంటప్పుడే మనము దైవస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఏ భగవంతుడు, మీరు ఎవరిని నమ్మినా అంతా ఒకటే లాస్ట్కి. అది తెలుసుకుంటే ఈ గొడవలు ఇవన్నీ ఉండవు, ఏవి ఉండవు. సో చూసుకోండి, అందరితో హ్యాపీగా ఉండండి, ఎక్కువ ఆలోచించకుండా ఉండండి, అండ్ మనసులో ఎలాంటి విద్వేషాలు, కోపాలు పెట్టుకోకుండా వీలున్నంత వరకు అందరితో ఎంత మీకు సహాయం చేయగలిగితే చేయండి. చేయలేని స్థితిలో ఉంటే కామ్గా ఉండండి అంతే తప్ప చెడు ప్రచారం చేయదు, తెలియని విషయాల గురించి చేయదు. వాట్సాప్ సందేశాలు అన్య మతాల గురించి, అన్య ధర్మాల గురించి చేస్తూ ఉండడం కానీ, సగం తెలిసి తెలియక నాలెడ్జ్ చేయొద్దు. మెడికల్ విషయాలు కూడా తెలిసి తెలియకుండా పెట్టొద్దు.
డాక్టర్లను సంప్రదించండి. డౌట్స్ ఉంటే అడగండి. కొంతమంది డాక్టర్లు వివరంగా చెప్తారు, కొంతమంది సమయాభావం వల్ల వేరే విషయాలు చెప్పలేకపోవచ్చు. ఒకటి కాకుండా రెండో డాక్టర్ని అడగండి, తెలుసుకోండి. అండ్ చాలా బాధగా అనిపించింది. వారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకోవాలి. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండదు కాబట్టి వీలున్నంతగా ఎప్పుడు వీలుంటే అప్పుడు వీలునామా అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మైండ్, టైం అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే మనకున్నది ఏదైతే క్లియర్గా రాసేసి పెట్టుకోవడం మంచిది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అందరికి కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ మెసేజ్ రీచ్ అవ్వాలని, సంతోషంగా ఉండాలని, రేపటి గురించి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఇది జరిగిందని భయపడాలి, ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అండ్ అంతే. ఓం శాంతి. అందరూ హ్యాపీగా ఉండాలండి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఓం శాంతి.